ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యవహారిక విషయాల్లో మాత్రం నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార సంబంధిత ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. నూతన విధానాలతోటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్మిక రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు, ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విద్యా సంబంధిత విషయాలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలున్నప్పటికీ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. కుటుంబ పరమైనటువంటి సఖ్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా విజయాలు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. గృహ సంబంధిత కార్యక్రమాలు, కొనుగోళ్లు వంటివి ఈ రోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ పరమైనటువంటి లబ్ధిని పొందగలుగుతారు. వ్యవసాయిక రంగం వారికి బాగా అనుకూలిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సామర్థ్యంతో కూడినటువంటి నిర్వహణ కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. సాహస నిర్ణయాలు ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి. విజయాల్ని త్వరితగతిని తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక రుగ్మతలు పెరుగుతాయి. అనుకోని భీతి కూడా ఏర్పడుతుంది. వ్యవహారిక విషయాల్లో విఘ్నాల్ని చవి చూస్తారు. ఉద్యోగ సంబంధిత విషయాలు సామాన్యంగా ఉంటాయి. వ్యాపార సంబంధిత విషయాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విభేదాలు తలెత్తుతాయి. భాగస్వాములతో కూడా ఆచితూచి సంభాషించడం ద్వారా మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన విధానాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలు సంతోష వార్తలు వింటారు. నూతన వస్తువుల కొనుగోలు కూడా ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారిక విషయాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక ఆర్థిక లావాదేవీలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారిక విషయాల్లో చొచ్చుకుపోయే స్వభావం ఉన్నప్పటికీ కూడా విఘ్నాల్ని చవి చూస్తారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. రుణ ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం ఉపకరిస్తాయి. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఈరోజు పనికిరాదు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విఘ్నాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు కన్యారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మంచి ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వ్యవహారిక విషయాల్లో నేర్పుతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే జాప్యాలు ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. విఘ్నాలని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో పునఃప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. విద్యారంగం వారికి బాగా అనుకూలిస్తుంది. నూతన ప్రయోగాలు అన్ని రంగాల వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఆరోగ్య విషయం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి
లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారిక విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన విధానాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు సమసిపోతాయి. భాగస్వాములతో కూడా నూతన ప్రక్రియలు ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి పుష్టి ఏర్పడుతుంది. ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి శక్తి కలిగి ఉంటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనంద సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్యోగ సంబంధిత విషయాలు ప్రశాంతంగా కొనసాగుతాయి. వ్యాపార సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార అనుబంధ సంస్థల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలు ప్రాప్తింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు కుంభరాశి వారికి అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలలో కూడా ఆకస్మికమైనటువంటి ప్రతికూలత ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. కుటుంబ ప్రశాంతత కొనసాగుతుంది. వ్యాపార ఒప్పందాల విషయంలో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీనరాశి వారికి అనుకూలిస్తాయి.